4.3 లక్షల సింగిల్ బిల్లుతో ఆశ్చర్యపరిచిన ఓ హైదరాబాదీ. రెడ్ బుల్కు 16 లక్షలు వెచ్చించిన ముంబైకర్. రోజు కరివేపాకు ఆర్డర్ పెట్టిన కొచ్చి కస్టమర్. ఆసక్తి రేపుతున్న ఇన్స్టామార్ట్ వార్షిక నివేదిక. బెంగళూరు వినియోగదారుడు 10 రూపాయలు ఖరీదు చేసే ప్రింట్అవుట్ మొదలు 3 ఐఫోన్ల కోసం ఓ హైదరాబాద్ పెట్టిన 4.3 లక్షల విలువైన సింగిల్ ఆర్డర్ వరకు దేశంలో క్విక్ కామర్స్ పోకడలపై హౌ ఇండియా ఇన్స్టామార్టెడ్ 2025 పేరుతో స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్ ఒక నివేదికను విడుదల చేసింది. అందులో ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 10 నిమిషాల డెలివరీ హామీతో క్విక్ కామర్స్ కంపెనీలు భారత రిటైల్ రంగ రూపురేఖలను మారుస్తున్న తీరుకు ఈ నివేదిక నిదర్శనంగా నిలుస్తుంది. ఇన్స్టామార్ట్ నివేదిక ఈ ఏడాది దేశవ్యాప్తంగా కస్టమర్లు సెకనుకు 4 ప్యాకెట్ల పాలు కొనుగోలు చేశారు. దేశంలోని 10కి గాను 9 ప్రధాన నగరాల్లో రాత్రి వేళ ఆర్డర్స్ మసాలా ఆలు చిప్స్ టాప్ లో నిలిచాయి. కొచ్చికి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో ఏకంగా 368 సార్లు కరివేపాకును ఆర్డర్ పెట్టాడు. మరోవైపు లక్నోకి చెందిన ఓ కస్టమర్ కు కేవలం 2 నిమిషాల్లోనే మ్యాగీ మ్యాజిక్ మసాలా నూడిల్స్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ చేర్చాడు. ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయి. ఏడాది మొత్తంలో ఓ కస్టమర్ ఏకంగా 22 లక్షలు వెచ్చించారంటే క్విక్ కామర్స్ ఏ స్థాయిలో ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఐఫోన్ 17 మోడల్, 22 ఫోన్లు, 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్, ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్, ఇలా ఒకటేమిటి, పాలు, గుడ్లు, ఐస్ క్రీమ్, పండ్లు సైతం ఆ వినియోగదారుడు చేసిన ఆర్డర్లో ఉన్నాయి. అలాగే నోయిడా వాసి సింగిల్ ఆర్డర్లో ఏకంగా 2.69 లక్షలతో బ్లూటూత్ స్పీకర్స్, SSOలు ఆర్డర్ పెట్టాడు. దీపావళి రోజున ఓ బెంగళూరు కస్టమర్ 1.97 లక్షలు ఖర్చు చేసి 1 కిలో వెండి కొన్నాడు. ఇక చెన్నైకి చెందిన ఓ వినియోగదారుడు ఏడాదిలో కాండమ్స్ కోసం 228 ఆర్డర్లు పెట్టి 1,06,998 రూపాయలు ఖర్చు చేశాడు. ఈ ఏడాదిలో కస్టమర్లు 9.3 కోట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు. అంటే నిమిషానికి 194 అన్నమాట. వాటిలో 5.77 కోట్ల చికెన్ బిర్యానీలు ఉన్నాయి. వినియోగదారులు మొత్తం 4.42 కోట్ల బర్గర్స్, 4 కోట్ల పిజ్జాలు, 2.62 కోట్ల దోశలు ఆరగించారు. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల మధ్య 34.2 లక్షల సమోసాలు, 29 లక్షల అల్లం చాల్మాను ఆస్వాదించారు. 69 లక్షల వైట్ చాక్లెట్ కేక్స్, 54 లక్షల చాక్లెట్ కేక్స్, 45 లక్షల గులాబ్ జామున్స్ ఆర్డర్స్ ఉన్నాయి. కస్టమర్లు ఏకంగా 1.1 కోట్ల ఇడ్లీలు, 1.6 కోట్ల మెక్సికన్, 1.2 కోట్ల టిబెటన్, 47 లక్షల ఆర్డర్లతో కొరియన్ ఫుడ్ రుచి చూశారు. 47,106 రూపాయలతో 65 బాక్స్ల డ్రై ఫ్రూట్స్ కుకీస్ గిఫ్ట్ ప్యాకెట్లను ఓ హైదరాబాదీ స్వీకరించాడు. ఓ ముంబైకర్ ఏడాది పొడవునా 3,196 ఆర్డర్లతో టాప్ లో నిలిచాడు. ఆర్డర్ల సంఖ్యలో బెంగళూరు, హైదరాబాద్, ముంబై టాప్ 3లో ఉన్నాయి. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ 2,400 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి కస్టమర్లకు ఉత్పత్తులను చేరవేశారు. బెంగళూరుకి చెందిన మహమ్మద్ రాజిక్ అనే డెలివరీ పార్ట్నర్ 11,718 డెలివర్లతో టాప్ లో నిలిచాడు. ఇక ఇన్స్టామార్ట్ కస్టమర్ల రేంజ్ ఇది. రెడ్ బుల్ షుగర్ ఫ్రీ డ్రింక్స్ కోసం ముంబై కస్టమర్ ఏకంగా 16.3 లక్షలు దారపోశాడు. ముంబైకి చెందిన ఒక వ్యక్తి 15.16 లక్షల విలువ చేసే పుత్తడి కొన్నాడు. ఇక బెంగళూరు వినియోగదారుడు ఏడాదిలో 4.36 లక్షల విలువైన నూడిల్స్ కొనుగోలు చేశాడు. కాగా నోయిడా కస్టమర్ 2.8 లక్షలతో 1,343 ప్రోటీన్ ఉత్పత్తులు ఆర్డర్ చేశాడు. అలాగే చెన్నై కస్టమర్ పెట్ ఫుడ్ కోసం 2.41 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇకపోతే గులాబీలకు 31,240 రూపాయలు వెచ్చించి హైదరాబాదీ తన ప్రేమను చాటుకున్నాడు. అలాగే డెలివరీ ఎగ్జిక్యూటివ్ టిప్స్ రూపంలో బెంగళూరు కస్టమర్ 68,600 రూపాయలు, చెన్నై వాసి 59,505 రూపాయలు అందించారు. వాలంటైన్స్ డే రోజున గులాబీల కోసం సగటున నిమిషానికి 666 ఆర్డర్స్ వచ్చాయి. For more videos like this, subscribe Big TV channel.